ఈ రోజు రాజా సింగ్ నా పార్టీ వ్యక్తి కాదు బాస్. ఓకే, ఐ డోంట్ కేర్. రాజా సింగ్ ని మీరు కేర్ చేయరా? ఈ రోజు బీజేపీ పార్టీలో రాజా సింగ్ లేడు. అవును, రాజా సింగ్ మంచి మర్యాద, పెద్ద చిన్న తారతమ్యం లేకుండా ఒక అధ్యక్షుణ్ణి ఎవరు ఎంచుకున్నారు, ఈ వ్యక్తిని అంటే మనం వాళ్ళని అన్నట్టే. పెద్దవాళ్ల వల్ల, ఏ బీజేపీ పార్టీ వల్ల టీడీపీల కార్పొరేటర్గా బతుకుతున్న నన్ను, టీడీపీలో కార్పొరేటర్గా బతుకుతున్న నన్ను సంఘమే కానీ, విహెచ్పిఏ కానీ, పార్టీయే కానీ, పార్టీలో పెద్ద పెద్ద వాళ్ళు కానీ, రామచంద్రరావు గారితో సహా ఆ వ్యక్తిని తీసుకొచ్చి బీజేపీని నిలువెల్లా ప్రేమించే ఓటరు రాజా సింగ్కు ఓటు పడలేనా నా ఫస్ట్ టైమో సెకండ్ టైమో థర్డ్ టైం కూడా. సరిగ్గా విను ఉపేందర్ నా స్టేట్మెంట్. రాజా సింగ్ ఫస్ట్ టైమో సెకండ్ టైమో థర్డ్ టైమో రాజా సింగ్ వల్ల ఓటు పడలేదు. బీజేపీ పార్టీని ప్రేమించే ఎంతో మంది ఓటర్ అభిమానుల వల్ల, బీజేపీ కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే, అక్కడ హిందూ ధర్మాన్ని సంఘము విహెచ్పి లాంటి పెద్దవాళ్ళు పోషిస్తే, బీజేపీ పార్టీ అండదండలు ఉంటే, అంతేగాని రాజా సింగ్ గొప్పతనం ఏం లేదంట. దానికి ఉపేందర్కి ఒక నేను ఆన్సర్ ఇవ్వనా? ఉపేందర్ అన్ని అది చూసినా ఇది చూసినా ఈ హోంవర్క్ చేసుకొచ్చిన అంటాడు కదా. 2023 రాజా సింగ్ స్టేట్ ఎలక్షన్స్ ఓట్స్ వర్సెస్ నాన్ కోఆపరేటివ్ అంటే ఏమాత్రం సహాయం చెయ్యకుండా మొగోళ్ళు తక్కువైనారా అన్న సభ్యకరమైన మాటలు మాట్లాడుతూ గోషామహల్ కి ఓల్డ్ సిటీకి ఇన్ఛార్జ్ గా ఎలక్షన్స్ కి వేసినా కూడా 2024లో శ్రీమతి మాధవీలత అనే బీజేపీ ఎంపీ అభ్యర్థికి సహాయపడకపోగా, ఆ స్త్రీ రాజా సింగ్ గారి ఇంటికి 3 సార్లు వెళ్ళినా కూడా, అతని భార్యతో ప్రాధేయపడినా కూడా ఆమెకి వచ్చి పని చెయ్యకుండా వ్యతిరేకతతో నిలబడిన రాజా సింగ్ కన్నా 2024లో మాధవీలతకి ఎన్ని ఓట్స్ వచ్చాయి? కరెక్ట్ మాట్లాడు. మీరు ఇందాక ఏమన్నారు? గెలిచిన 3 సార్లు కూడా ఆయన వ్యక్తిగతంగా గెలవలేదు, పార్టీ బలంతో గెలిచినారు. మీకు పార్టీ బలం ఉంటే రాజా సింగ్ గారి దగ్గర పోవాల్సిన అవసరం మీకేముంటది మేడం? ఎందుకు పోయారు మీరు? ఎందుకంటే ఆయన ఎలక్షన్ ఇన్ఛార్జ్ గా పెట్టారు కాబట్టి అది మా ధర్మ. ఇట్స్ ప్రోటోకాల్ అండ్ ప్రాసెస్ ఆర్గనైజేషన్. మీరు వెళ్ళడం వరకే మీ బాధ్యత, కానీ ఆయన సపోర్ట్ ఇవ్వకపోవడం వల్ల నేను ఓడిపోయినా అనడం కరెక్ట్ కాదు కదా. నేను 3 సార్లు పోయినా నాకు సపోర్ట్ చేయలేదు అంటే ఇన్ ద సెన్స్ వాట్ ఏమన్నట్టు? నువ్వు కొత్త కొత్త సెన్స్ నువ్వు తెచ్చేసుకుంటే నేనేం చేస్తా? నువ్వు కొత్త భాష నువ్వు తయారు చేసుకుంటున్నావు. అది ఉపేందర్ అక్కడే ఉపేందర్ కూర్చో, ఇక్కడ మళ్ళీ ఇక్కడ నువ్వు వచ్చి కూర్చో. నా స్టేట్మెంట్ నువ్వేట చెప్తావు? నేను ఓటమనే మాట ఎక్కడ అడినా? నేను చెప్పింది ఒకటి, నువ్వు మాట్లాడేది ఒకటి. సపోర్ట్ లేదు అని అంటే దాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలో చెప్పండి. సరే మళ్ళీ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. వద్దు మేడం. నాకని మరి నువ్వు తప్పుగా ఏది మాట్లాడామో ఇదే ట్రోల్ చేసుకుంటావు రేపొద్దున్నా. మరి నేనేం చేయాలా? నేనేమంటున్నా, 3 సార్లు గెలిచిన రాజా సింగ్ కి 2023 ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో ఎన్ని ఓట్స్ వచ్చినాయి? 0.1. మాధవీలతకు సపోర్ట్ చెయ్యకపోగా 3 సార్లు వెళ్ళినా సపోర్ట్ చెయ్యనని చెప్పి అమర్యాద పూర్వకంగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఈ వ్యక్తి ఓడిపోతుందని కూడా గుజరాత్ లో కూర్చొని ఇంటర్వ్యూ ఇచ్చిన వ్యక్తి అంటే ఏంటి? రాజా సింగ్ నాకు సపోర్ట్ చేయలేదని క్లారిటీ ఉందా లేదా? రాజా సింగ్ సపోర్ట్ నాకు చేయకపోయినా 2024లో ఓన్లీ గోషామహల్ ఓట్స్ రాజా సింగ్ కన్నా చాలా అత్యధికంగా వచ్చినాయి నాకు. కాబట్టి రాజా సింగో మాధవీలతనో గ్రేట్ కాదు. బీజేపీ పార్టీ, దాని కార్యకర్తలు, దాని మీద అభిమానం ఉండి వేసిన ఓటర్ గొప్ప అని చెప్తున్నా మీకు. నేను ఎప్పటికైనా గోషామహల్ బీజేపీదే గానీ రాజా సింగ్ కాదండి 100%. ఒకవేళ కనుక మొదటి నుంచే మీ ఇద్దరి మధ్యలో ఏదో పచ్చగడ్డేస్తే బగ్గుమనేటట్టు అసలు నేను ఎప్పుడే మొట్టమొదటిసారి మాట్లాడుతున్నాను. ఎందుకంటే నా పార్టీలో లేనప్పుడు నాకు విధేయత లేదు అతని వ్యక్తి పట్ల. ఈ రోజు దాకా నేను ఎప్పుడు కూడా రాజా నో మళ్ళీ అదే మాట్లాడతా ఉపేందర్ తోటి 1 లైన్ది. నేను రాజా సింగ్ మీద మీరు ఎప్పుడు మాట్లాడలేదు. మరి అయిపోయి కదబ్బా. ఆయన మిమ్మల్ని ఎందుకు వ్యతిరేకిస్తారు? అది నాకెట తెలుస్తుంది? ఎట్లా చెప్తున్నావు తెలుసా? ఉపేందర్కి ఇప్పుడు ఆకలి వేస్తుందమ్మా. చెప్పేందుకు ఆకలి వేస్తుందో ఉపేందర్కి అంటే అది ఉపేందర్ చెప్తాడా? ఉపేందర్కి ఆకలి మాధవీలత చెప్తుందా? నిప్పులేందే పొగరాదు అని అంటారు కదా. నిప్పు లేనిదే పొగ రాదు కదా. అది నిప్పునో పొగనో అడగాలి కానీ చూసినోడు ఎట్లా అడుగుతాను? నేను చూస్తున్నా ఇట్లా. ఇప్పుడు నేను చూస్తున్నా, నువ్వెంత పొగ చూస్తున్నావు, నేను ఎంత పొగ చూస్తున్నా. అబ్బా పోయి నిప్పుడు అడుగు. చూసేవాడు నన్ను అడితే నేనేం చెప్తా? భలే ఉన్న ఉపేందర్. ఇంట్రెస్ట్ ఎక్కువ పెట్టినట్టున్నారు ఇప్పుడు గోషామహల్ మీద రాజీనామా చేసిన తర్వాత. ఎవరు ఎక్కువ పెట్టిండ్రు? మీరు అంటున్నా. అంటే నేను కార్వాన్ పోయింది కనిపించదు నీకు, బహదూర్పుర పోయింది కనిపించదు నీకు, చార్మినార్ పోయింది కనిపించదు నీకు, మొన్న ఏదేమంటే గడ్డి అన్నారు మలకవేడి పోయింది కనిపించదు నీకు, ఫలక్నుమా పోయింది కనిపించదు నీకు.
ఓహా కానీ మాసం వస్తుంది నిజంగా భలే ఆడుకుంటారు. ఇప్పుడు ఏమనిపిస్తుంది పోతున్నాయా? ఇప్పుడు మీరు అందరు అంటున్నారు అందుకన్నా పోతా నేను. 7 కాన్స్టిట్యుయెన్సీస్, ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీస్ నావి నేను గోషమాల్ బీజేపీ పార్టీ తరపున. ఓకే అన్ని కాన్స్టిట్యుయెన్సీస్ పోతా, అట్లా గోషమాలకు కూడా పోతా నేను. ఇన్ఫాక్ట్ ఈ రోజు దాకా ఉపేందర్ నీకు ఒక మంచి పాయింట్ చెప్తా, ఇప్పుడు ఎవరికి చెప్పలే. నాకు అదృష్టమే. నీ అదృష్టం. చెప్పండి. ఈ రోజు దాకా నేను గోషామాలకి అన్నిటికన్నా తక్కువ పోయినా, నన్ను రానిలేదు అక్కడికి. ఈ రోజు ఓపెన్ చెప్తున్నా, ఇక్కడ నుంచి పోతారు. ఇప్పుడు పోతా. నన్ను రానిలే, నన్ను ఆఫీస్ ఓపెన్ చేయనీలే. అంటే అక్కడ ఘర్షణలు ప్రేరేపించడానికి పోతారు. ఎందుకు ఇన్ని రోజులు పోలే అని మీరే అన్నారు, ఇప్పుడు పోవాల్సినంత అవసరం మీకు? నన్ను ఆపేసిండ్రు అక్కడ. బీజేపీ పార్టీ నుంచి ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తి నన్ను ఆఫీస్ ఓపెన్ చేయనిచ్చేవాళ్ళు కాదు. ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా ఆఫీస్ స్పేస్ ఇచ్చేవాళ్ళు కాదు, నాకు నన్ను బోనిచ్చేవాళ్ళు కాదు. ఓకే. ఇంక ఇప్పుడు నా పార్టీ వ్యక్తే కాదు, ఓపెన్ గా ఉన్నది. ఇప్పుడు ఏమైనా ఆపితే ఓపెన్ గా చెప్తా. ఇన్ని రోజులు ఎందుకు చెప్పలే అతని మీద? ఇన్ని రోజులు పోలే అన్నారు కదా మేడం, రేపు పొద్దున మీరు ఏంటంటే రేపు పొద్దున ఎందుకు పోతాయి? నువ్వు టెంకాయ కొట్టినా నేను పోతానే. రేపు ఇన్ ద సెన్స్ అదే వారానికో 10 రోజులకో వెళ్తారు కదా. ఎందుకు మొన్న పోయినా కదా, గురు పూర్ణిమకి వెళ్ళినా కదా, ఇందిరానగర్కి వెళ్ళినా. అక్కడ దంగలు చేసే వాళ్ళకి, లంబాడీ వాళ్ళకి, సోన్కార్ వాళ్ళకి గురువందన చేసుకుని వచ్చినాను. ఏమో రాయలసీమ బీజేపీకి సంబంధం లేదు అంటున్నారు. ఓకే, బాగుంది. అంటే నడ్డా గారు లెటర్ పంపించినా కూడా సంబంధం ఉందని చెప్పనా నేను? కరెక్ట్, దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. కానీ కొంతమంది బీజేపీ కార్యకర్తలు రాయలసీమ లేకపోతే అసలు హైందత్వం లేదు, తన భుజాల మీద మోసుకుంటాడు. చూడు, కార్యకర్తలకి ఒక అభిమానం ఉంటది నాయన. మూడు టర్మ్స్ నుంచి పనిచేస్తున్నారు కదా, కార్యకర్త వేరు, వాళ్ళ ఇష్టం. ఒక వాళ్ళకి అభిమానం, వాళ్ళ అభిమానం. ఇప్పుడు ఒక వ్యక్తితో కలిసి పనిచేసినప్పుడు వాళ్ళకి ఒక అభిమానం ఉంటుంది కదా, వాళ్ళకంటూ ఒక టీము గ్యాంగ్ ఉంటుంది కదా. నేను పార్టీకి విధేయురాలి. ఈ రోజు ఒక పార్టీకి నేను విధేయురాలి కాబట్టి, పార్టీ ముందు తల వంచుతాను కాబట్టి, రాజాసింగ్ నన్ను ఆ గోషామేల్లో రానికుండా సైలెంట్ గా ఎంత ఇబ్బంది పెట్టినా నేను మాట్లాడకుండా నోరు మూసుకొని కూర్చున్నా. అది నా పద్ధతి. ఇప్పుడు ఉండాల్సిన అవసరం నాకు లేదు, పార్టీ పరంగానే లేదు. అర్థమైందా బాబు? పార్టీ పరంగానే నాకు లేదు. ఈరోజు పార్టీని గౌరవించి సైలెంట్గా ఉన్నా. ఎందుకు? నా స్టైల్ అది, నేను బయట మాట్లాడను. రాజసింగ్ గారు, నేను ఎవరు రావడానికి ఇక్కడ రావద్దు అని అనుకున్నాను, అడ్డు చెప్పే ప్రయత్నం చేస్తే ఎట్లా మీకు? ఉపేందర్ని పిలిచి మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తాను నేను. ఏదో ఈ ప్లేస్ లో ఇక్కడ నాకు అడ్డుపడుతున్నాడని ఉపేందర్ని పిలిచి ప్రూఫ్ ఇచ్చి నేను ఇంటర్వ్యూ ఇస్తా. నాకేం భయపడరు మీరు? ఎప్పుడు అనిపించలేదా మేడం, బాగా థ్రెటనింగ్ లో ఉన్నాం, మనం ఇబ్బందులలో ఉన్నాం, సరే ఎంఐఎం వాళ్ళతో పెట్టుకున్నాం? నా పరిస్థితి అట్లుంటే ఎంతమంది హిందువులు ఇండ్లు కట్టుకొని బతుకుతున్నారు కదా నాన్న, వాడికి ఇంకెంత థ్రెట్ ఉంటుండొచ్చు. నేను వాడి నాయకురాలను ఎట్లయితేనయ్యా? వాడి థ్రెట్కి సరిసమానమైన థ్రెట్ నేను తీసుకోలేకపోతే వాడు పడే థ్రెట్ నాకు ఎట్లా అర్థం కావాలా? ఆ బాధ నాకు ఎట్లా అర్థం కావాలి? అర్థమైందా? నా ఓటర్ పడే బాధ వీలైనంత ఎంత ఉందో నేను కూడా ధైర్యంగా ఎదిరించాలి వాళ్ళ కోసం. ఆ బాధ నేను ఏందో చూడాలి. దానికోసం ఎంత దూరం అని వెళ్తారు? ఎంత దూరం అన్న డ్రాప్ అవుట్ లేకుండా? ఇప్పటిదాకైతే పోయినా ఎక్కడైనా వెనక్కి తిరిగినట్టు అనిపించిందా నీకు? ఇప్పటివరకు అయితే లేదు. అంతే. ఇంటర్వ్యూ ఎవరు హోస్ట్ ఎవరు గెస్ట్ అనేది మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను, ఆడియన్స్ కి అర్థమైతే లేదు మొదటి నుంచి. ఇంతసేపు అని ఇప్పుడు నవ్వీరు మేడం, మీరు ఎంత వైల్డ్ ఫైర్ లెక్క ఉన్నారు మీరు. అసలు రెగ్యులర్ రోజు ఇట్లానే ఉంటారా మేడం? ఎలాంటి పరిస్థితులైనా ఇలానే అధిగమిస్తారా? నాకు వచ్చే సమస్యను, నా గనుక బీదవాడి కంట్లో నీళ్లు కనిపించినా, వాడు బాధ కనిపించినా నేను చాలా ఫైర్ అయిపోతా. నా వ్యక్తిన పూనకం వస్తుంది నాకు, నేను ఊరుకోను. నేను నిజంగా ఎప్పుడైనా చూడు, నేను ఫీల్డ్ మీద ఒక సమస్య పట్టుకొని పరిష్కారం కోసం వెళ్ళేటప్పుడు నేను హెడ్ ఆన్ వెళ్తా. నాకు వాళ్ళు అవుతున్నారు అనుకో, నాకు వచ్చేదో బోనాలు పేపర్ ఏదో ఇస్తారనుకో, నవ్వుతా వస్తారు, హ్యాపీగా ఉంటుంది. అదే వాళ్ళు బాధతో వచ్చారనుకో, నాకు ఇంకా ఆ రోజు నిద్ర పట్టదు. మీరు వేసే ప్రశ్నల్లో కూడా ఏదైనా అన్యాయం గురించి దీని గురించో వేశారనుకో, అవన్నీ గుర్తుకొస్తాయి. అవి గుర్తుకొస్తాయి నాకు. అవి గుర్తుకొచ్చినప్పుడు నాకు ఎందుకంటే నేను ఎట్లా వ్యక్తినంటే టకా సొల్యూషన్స్ ఇచ్చే టైప్ అయినా. నేను ఇవ్వలేకపోవడానికి ఏమంత కష్టం కాదు ప్రభుత్వానికి. అది ఇవ్వకపోవడం వల్ల ఆ బీద కుటుంబాలు మొన్న వచ్చినారు పాపం 20 మంది వచ్చారు, ఉద్యోగాలు మోసపోయిన వాడు. 2 చేతులు పట్టుకొని, అమ్మా ఎదురు చూస్తున్నాం తల్లి, ఉద్యోగాలు ఎట్లా న్యాయం చేకూర్చాలంటే పోరాడాల్సిందే కదా. నేను దాన్ని వాడికి నేను ఏం ధైర్యం ఇవ్వాలి? నీకు ఎందుకు రా తమ్ముడు, నేను చేస్తా కదా అనాలా వద్దా? ఆ మాట అన్నాక నేను నిజంగా పోరాడాలి. ఎంతో హోప్ తోడు పోతారు ఆ వ్యక్తి. అవునా? పోయేటప్పుడు ఎట్లా పోతా మరి? వీనికి నేను మాట ఇచ్చినా వీనికి చేసి తీరాలి, సచ్చినా చేసి తీరాలన్నప్పుడు నేను ఏ రేంజ్లో పోతాను ఆలోచించి. అట్లా ప్రతిరోజు నా తల ఉంటుందంటే ఉపేందర్ వాళ్ళ నుంచి ఎట్లా ఉంటుంది నా పర్సనాలిటీ.
పొద్దున మధ్యాహ్నం రాత్రి ఇదే నడుస్తూ ఉంటుంది తలకాయలు. అయ్యో నేను వీడికి న్యాయం చేయలేకపోతున్నా, వాడిని న్యాయం చేయలేకపోతే, ఈ పిల్లకి న్యాయం చేయలేకపోతే తిరుగుతూనే ఉంటుంది 24/7 నీ తలకాయ. ఎందుకు ఓట్లు వేసి కూడా వాళ్ళ బతుకులు వాళ్ళ చక్కర్లు పెట్టి మేం కదా వాడి చుట్టూరా చక్కర్లు కొట్టాలి ఓటర్ చుట్టూరా, కానీ ఓటేసి కూడా 5 ఏళ్ళు వాళ్ళు చక్కర్లు కొడుతున్నారు కదా. బయట ఒక టాక్ ఏంటంటే మాధవిలత గారి రూటే సపరేటు, ఆమె వే ఆఫ్ స్టైల్ ఆమె పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ ట్రోలింగ్స్, ఈ పార్టీ పరిస్థితులు అవి ఏం పట్టించుకోవు, ఆమె స్టైల్లో ఆమె వెళ్ళిపోతుంది అనుకునే వాళ్ళని ఇవ్వండి ఏమన్నా అనుకొని నాయన, నేను పార్టీకి వ్యతిరేకతగా ఒక్కరోజన్నా ఉన్నానా లేదా నా అంతరాత్మకు తెలుసు, నా పార్టీ వాళ్ళకి తెలుసు. ఏ వర్గం మేడం మీరు? బీజేపీలో 2-3 వర్గాలు ఉన్నాయి. కిషన్ రెడ్డి గారిదో వర్గం, బండి సంజయ్ గారిదో వర్గం, ఈటల రాజేందర్ గారిదో వర్గం, ధర్మపురి అరవింద్ గారిదో వర్గం అని అంటారు. మరి ఆ లెక్కను చూసుకుంటే మీరు ఎవరి వర్గం? మోదీ గారి వర్గం నేను. ఓకే, మోదీ గారి పార్టీ వర్గం నేను. వీళ్ళు ఏ వర్గమో నాకు తెలియదు. నేను బీజేపీలోనే ఉన్నారు కదా, వాళ్ళకి కూడా ఇదే ప్రశ్న వేయండి, వాళ్ళు ఏ వర్గం చెప్పండి. మాది ఉన్నాయా మేడం వర్గాలు ఉన్నాయా బీజేపీ? నేను చాలా కొత్తగా వచ్చిన, నువ్వు ఎల్కేజీ మనిషిని తీసుకెళ్ళి నువ్వు 15 నెలలు అయింది మీరు ఎల్కేజీ అంటున్నారు. 15 నెలలు రోడ్ల మీద పడి తిరుగుతున్నాను నేను. 15 చూస్తే వర్క్ స్పిరిట్ చూస్తే ఇంకో 10 నెలల్లో మీరే అధ్యక్ష పదవిలో కూర్చునేంత కుర్చీ కింద మంట పెడుతున్నావు ఉపేంద్ర. కాదు మేడం, అభిమానులు కొంతమంది అనుకుంటున్నారు, వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి. రాజాసింగ్కి అభిమానులు ఉన్నారు, ఏదో మాట్లాడుతుంటారు. అంటే నా అభిమానులు కూడా ఏదో మాట్లాడుతుంటారు. ఈ అభిమానులు అంటే అట్లే ఉంటుంది మేడం. ఎప్పుడన్నా నేను బీజేపీ తెలంగాణ ప్రెసిడెంట్ కావాలి అయితే బాగుండనే ఎప్పుడన్నా అనిపించిందా? రీసెంట్ గా ఏమన్నా ఆలోచన వచ్చిందా? ఒక నిమిషం, నా కాళ్ళు 2, 4 లేవు, 2 అది ఎప్పుడు నేల మీద నిలబడతాయి. అర్థమైందా? నేను పార్టీలో బచ్చా. ఎవరు నేను పార్టీలో బచ్చా. జస్ట్ 14 months నామకరణం కూడా కాలేదు నాకు సరిగ్గా. ఆ లెక్క నేను సీనియారిటీలో. నాకంత టెన్షన్ వద్దు, నాకంత పెద్ద కోరికలు లేవు. బీజేపీ పార్టీ తెలంగాణలో గెలవాలి. మనకి ఏ టికెట్ ఇవ్వలేదనుకో 3.5 ఏళ్లలో, అసలు మనకి పార్టీలో ఏ ప్లేస్ లేదనుకో, అప్పుడు కూడా బాధ లేదు. ఏం చేస్తా తెలుసా? నా దగ్గరికి అప్లికేషన్ ఫామ్ వస్తాయి కదా, సంకల పెట్టుకొని పోయి ఎవో పెద్ద మనిషి బీజేపీలో గెలిచి ఎవరు మినిస్టర్ అయితే, అయ్యా మా వాళ్ళకి పని చేసి పెట్టండి, అయ్యా మా వాళ్ళకి పార్టీ అడుక్కుంటా కావాలంటే. కానీ నేను ఏదో అంత పెద్ద పెద్ద నిత్యం లేసి వద్దు. ఈ రోజు నా అల్టిమేట్ కోరిక ఒకటే, కెన్ ఐ డూ జస్టిస్ టు ది కామన్ మ్యాన్ అండ్ పువర్ మ్యాన్. ఒక బీదవాడికి నేను న్యాయం చేయగలనా, దానికి నేను ఎంత చేయగలను, ఎంతవరకు వెళ్ళగలను. అంతేగాని నేను ఈ జంజాటంలో పడనా, అది పెద్ద జంజాటం నాకు వద్దు స్వామి. ఏదో వాళ్ళ పైగా ఇప్పుడు ఎంటర్ అయినా నాకు 24 గంటలు, నాకు అసలు పార్టీ ఆఫీస్కి అంత ఫోన్ కూడా పోను, ఓపెన్గా చెప్తున్నా నేను అంతే. ఎందుకంటే నేను ఎలక్షన్ నుంచి బయటపడిన తర్వాత నేను బాంబే పోయినా, వారణాసి పోయినా, దాని తర్వాత ఢిల్లీ పోయినా, దాని తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్స్కి జార్ఖండ్ పోయినా. ఇది అదే చాలా టైం పట్టేసింది నాన్న. మళ్ళీ మహారాష్ట్ర ఎలక్షన్స్ డిసెంబర్ అయిపోలేదా ఏం బాబు? ఇంకా తర్వాత మళ్ళీ నాకు మా చిన్నమ్మాయి పరీక్షలు ఉండే, అవి ఉండే. నేను మా తల్లి నాకు రామచంద్రరావు గారు అధ్యక్షుడు అయిన తర్వాత కంగ్రాచులేట్ చేసిరా, గ్రీటింగ్స్. మాకు ఏదో చిన్న సభ కూడా జరిగిందిలే మన పుష్పగిరి స్వామి వారి దగ్గర, అక్కడ కూడా వెళ్ళాను, ఆయనని కంగ్రాచులేట్ చేసిన. మీకు ఎవరితో ఎలాంటి భేదాలు లేవు పార్టీ పరంగా కానీ వ్యక్తుల పరంగా కానీ? అంత సీనియర్స్, పెద్ద పెద్ద సీనియర్లు వాళ్ళందరూ, నాకు అందరితో మంచి అనుబంధాలు ఉన్నాయి. ఒక రాయసింగ్ గారితో తప్ప ఆ అబ్బాయితో కూడా లేదు నాకు. అందుకే కదా అన్నిసార్లు తిరిగేసి వచ్చిన. కానీ ఒక పరివారం అన్నాక ఏదో ఉంటాయి, మనస్పర్ధలు ఉంటాయి, ఏదో ఒక ప్రాబ్లం ఉంటాయి. పోండి మీరు లోపల కొట్టుకోండి, ఏమన్నా చేయండి. మీరు రాజాసింగ్ గారు మీరు వెళ్ళండి, మీరు ఎవరితోనన్నా గొడవ పడండి, ఢిల్లీ పోండి, కూర్చొని బాధలు పడండి, బహిర్గతం చేయకూడదు. ఇప్పుడు మన ఇంట్లో విషయం, మా ఇంటిని విషయం బహిర్గతం చేస్తానా, నీది మీ ఇంట్లో మీరు అలా చేస్తావా నాయన? అది నమ్మే కదా మనం ఒక పార్టీలోకి వస్తాం. పార్టీలో వచ్చే రోజు ఏ స్పిరిట్తో వస్తాం? ఇప్పుడు ఏమైనా అన్యాయమైనావా? కాదు కదా నాయన. 3 సార్లు గెలిస్తేవి, ఒక కార్పొరేటర్ నుంచి ఈ స్థాయికి వచ్చినావు. సరే, అవకాశాలు ఈ రోజు కాకపోతే రేపు చేయాలమ్మా. నువ్వు ఎవరిని నమ్ముతున్నావు అధిష్టానంలో పైన ఢిల్లీలో, నమ్మి వెయిట్ చేయాలి. యు హావ్ టు వెయిట్. నాకు పెద్దలు అదే ఎప్పటి నీకు నచ్చలేదు హుందాగా విత్డ్రా అయిపోవాలి. ఇప్పుడు ఆయన అదే కదా తిట్టకూడదు. వీనికి చేత కాదు, మొగోళ్ళు లేరా, గాజులు వేసుకున్నారా, ఎందుకమ్మా ఆ నోరు ఎందుకంత అసహ్యంగా ప్రలాపన ఎందుకు? అది మిగిలిపోతుంది కదా. మీకో దండం, మీ పార్టీకో దండం నాయన. ఆ 2 సెంటెన్సెస్ ఓకే అబ్బా. అదే కాదు, చేతగాని వాళ్ళకి ఇచ్చిండ్రు, నా ఎలక్షన్స్ అప్పుడేమో మొగోళ్ళు తక్కువ. యూ షుడెంట్ బి కమెంటింగ్. ఎవరి మీద కమెంట్ చేస్తున్నాం? పెద్దవాళ్ళ మీద కమెంట్ చేస్తున్నాం, తప్పు కదా. ఈ రోజు మన స్థాయి నాయన, మనం మళ్ళీ చెప్తాను, ఇది ఎంతో మంది చెప్పిన, మళ్ళీ ఇదే ఎగ్జాంపుల్ మీకు కూడా ఇస్తా.
పార్టీ అనేది ఒక అఖండం లాంటిది. మేము ఒక చిన్న దీపం లాంటి వాళ్ళం. ఎప్పుడైతే దీపం అఖండంతో కలుస్తుందో అఖండంలో పెద్ద తేడా పడదు, కానీ మేము అఖండం అయిపోయినట్టుగా మాకు ఒక ఫీలింగ్ వస్తుంది. కానీ అదే అఖండం అంటే పార్టీ అనే ఒక అఖండం నుంచి దీపం పక్కకు జరిగితే అఖండంలో ఆ రోజు తేడా పడదు, ఈ చిన్న దీపమే మిగిలిపోతుంది. పార్టీ మమ్మల్ని తయారు చేస్తుంది, మేము పార్టీని తయారు చేయం. పార్టీ ఒక వ్యక్తి కాదు, పార్టీ ఒక సమూహం, వ్యవస్థ. ఏనా ఇంతెందుకు, నేనెంత, నా యోగ్యత ఎంత, నేను ఎంత గొప్ప వ్యక్తినైనా నాకు నేను అనుకోవచ్చు, డబ్బు కొట్టుకోవచ్చు. సంవత్సరం ముందు నేనెవరో నీకు తెలుసా? ఎప్పుడైనా ఉపేందర్ వచ్చిండా నా ఇంటర్వ్యూ కోసం? రాలే కదమ్మా. బీజేపీ అనే ఒక పార్టీ నాకు ఇక్కడ స్టాంప్ వేస్తే కదా నా కేపబిలిటీ నేను చూపించుకున్న ప్రజలకి. అందుకు కదా ఈరోజు నువ్వు వచ్చినావు. కాబట్టి ఈరోజు ఈ మాధవీలతకి ఏదైతే పాపులరో, ప్రసిద్ధి చెందిందో, ఆ ఘనత, ఆ గొప్పతనం పార్టీ. చాలా గొప్పగా చెప్తున్నారు పార్టీ గురించి. ఏ పార్టీ వ్యక్తి నా పార్టీ గురించి అట్లనే అనుకోవాలా? కాంగ్రెస్ వాళ్ళనే కాంగ్రెస్ గురించి అట్లే అనుకోవాలా? బీఆర్ఎస్ వాళ్ళనే బీఆర్ఎస్ గురించి అదే అనుకోవాలా? అది బేసిక్. పార్టీ పట్ల నీకు ఉండాల్సిన గౌరవం అది. నువ్వు ఎవరు? నువ్వు మట్టిలో మాణిక్యం ఉండొచ్చబ్బా, మాణిక్యాన్ని బయటికి తీసి దాన్ని పాలిష్ పెట్టి చూడ మాణిక్యం మీద గొప్పగా ఉంది అనే ఒక కంసాలి వ్యక్తో, ఆ జమజాలజిస్ట్ ఉంటాడు చూడు, అది పార్టీ. నేనెవ్వరు కాదు, నాకు నచ్చలేదనుకో, చాలా హుందాగా అయినా నాకు చేతనే ఇంత సేవ చేసినాను, నాకు ఇంకా నా ఆలోచనలు మీ ఆలోచనలు వర్కౌట్ కావట్లేదు, దయచేసి నన్ను రిలీవ్ చేయండి. ఎంత హుందాతనం చెప్పండి అది. ఎవడు ఆపుతాడ? ఒక స్వేచ్ఛని ఒకళ్ళు ఎవరు ఆపగలిగినరు? హుందాగా వెళ్ళిపోవాలి. బయట బాకీ లోపల ఇప్పుడు మా కుటుంబంలో అన్నదమ్ములు అందరూ కొట్టుకుంటాయి, ఇంట్లో ఓడగొట్టుకోవట్లే, కొట్టుకో, హక్కు అందరికి ఉంది పార్టీలో. బయటకు వచ్చి బాహ్యంగా పడకూడదు, ఇది నా ప్రిన్సిపల్. నేను ఇట్లా ఉండే వ్యక్తి. ఏం చెప్తారు మేడం ఫైనల్ గా పార్టీ గురించి? ఇంత బాగా చాలా అద్భుతంగా చెప్పారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కార్యకర్తల గురించి చెప్పాలి అని అంటే మాధవీలత గారి మాటలో చివరికి ఏం చెప్తారు? ధైర్యంగా పనిచేయండి, సంతోషంగా పనిచేయండి, మంచి ఉత్సాహంతో పనిచేయండి. రాబోయే కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో పవర్లో నిలబడేది బీజేపీ. ఇంతకాలం కష్టపడ్డారు నాయన, ఇప్పుడు ఇంకా అలిసిపోకండి. భవిష్యత్తు ఖచ్చితంగా బీజేపీదే. దయచేసి ప్రతి బీజేపీ కార్యకర్తకు నేను తల వంచి విన్నపం చేసేది ఒకటే, ఓటర్ల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ ఇబ్బందులను కాస్త తెలుసుకోండి. మీరు ఏ ఏరియాలో ఉన్నారో వెళ్ళండి. వాళ్ళకి ఏదో జిహెచ్ఎంసీలో ఇబ్బందులు ఉంటాయో, అక్కడ రోడ్లో వాటరో డ్రైనేజో చిన్నవి ఉంటే వెళ్ళి వాళ్ళని పలకరించండి దయచేసి. ఎందుకంటే వాళ్ళే మన దేవుళ్ళు, వాళ్ళని గౌరవించడం మనం అందరం నేర్చుకోవాలా. వాళ్ళ కష్టాలలో చేయూతనివ్వడం కార్యకర్తలుగా. నేను కార్యకర్తనే, మీరు కార్యకర్తనే. కాబట్టి ఎక్కడైనా మీకు ఏదైనా సహాయం కావాలంటే ఈ మాధవమ్మ, ఆ అమ్మ కానీ అక్క కానీ మీకు నిలబడి ఈ పని చేయించగలుగుతుంది. ఈ 100 ఓటర్లు 10 ఓటర్లు అక్క వీళ్ళకి ప్రాబ్లం ఉంది, నేను ట్రై చేసినా అయితే లేదు, నీ హెల్ప్ కావాలంటే నేను వస్తా. ఓటర్ కోసం మీకు ధైర్యాన్ని ఇవ్వడానికి, మీ పని జరిపించడానికి నేను వస్తా. కానీ దయచేసి మనం ఓటర్ విధేయులుగా ఉండాలి. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అనేకమైన అంశాల్లో సుదీర్ఘంగా మాట్లాడి వివరించే ప్రయత్నం చేసినందుకు. ఇంత దాదాపు 2 గంటల సమయం అయింది మన ఇద్దరం. ఓకే, సో ఎట్లా అనిపించింది మేడం? ఇన్పుట్ ఏం చెప్తారు ఇంటర్వ్యూ గురించి? అంటే ఏం చెప్తారు? బాగుంది, ఉపేందర్ మంచి బాలుడు. నేను టపా ఎట్లన్నా కూడా చక్కటి చిరునవ్వుతోటి, చాలా శాంతమైన మనసుతోటి, మా అమ్మ ఏదో చెప్తాను కదా టైప్లో, లెట్ us అండర్స్టాండ్, లెట్ us నో అని కూర్చున్నావు నాన్న. ఫర్ అండర్స్టాండింగ్. యు ఆర్ ఎ వెరీ గుడ్ ఇంటర్వ్యూయర్. థ్యాంక్ యూ. ప్లీజ్ టేక్ కేర్ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ నాన్న.